హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆంధ్ర స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలంటే మామిడికాయలు తీసుకొచ్చుకుంటాం కదా, మామిడికాయలు తీసుకొచ్చుకున్న తర్వాత వాటిల్ని వాటర్లో కొంచెం సేపు అయితే ఉంచుకోవాలన్నమాట. ఒక 2-3 అవర్స్ తర్వాత వాటిని తీసి కొంచెం వాటికి ఉన్న ముచ్చుకలను అనేది తీసేసి కొంచెం సేపు ఒక బట్ట మీద అనేది అంటే ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలన్నమాట. ఆరబెట్టుకున్న తర్వాత అవి బాగా ఆరిపోయిన తర్వాత వాటిని ఏం చేయాలంటే మనం కట్ చేసుకోవాలి కదా. కట్ చేసుకునేటప్పుడు మనం ఆవకాయ పచ్చడి ఫస్ట్ పట్టుకోవాలి అన్నప్పుడు ఆ కాయ ఎలా ఉండాలంటే లోపల అనేది ఇట్లా టెంక పట్టేసి ఉండాలన్నమాట. ఇలా టెంక రెడీగా ఉంది అంటే మనకి ఆ కాయ ఆవకాయ పచ్చడి పట్టుకోవచ్చు అని చెప్పేసి రెడీగా ఉంది అని అర్థం అనమాట. ఇలా ఆవకాయకి టెంక ఉంది కదా, దాన్ని మనం చాకు సహాయంతో ఇలా తీసేసుకోవాలి. దాని లోపల మనకి ఒక లేయర్ పొర లాంటిది కూడా ఉంటుంది. అది ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని కూడా తీసేసుకొని మంచిగా ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అంటే ఎవరికి ఏ సైజు అయితే ఇష్టం ఉంటుందో ఆ సైజులో వాటిని కట్ చేసుకోవచ్చు మనం, లేదంటే బయట అయినా సరే కట్ చేస్తారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత ఏం చేయాలంటే వీటిని కొంచెం సేపు మళ్ళీ క్లాత్తో కొంచెం తడి ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా తుడిచేసి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నాకు ఆ కాయలు అయితే మొత్తం ఒక 10 కాయలు తీసుకున్నాను. వాటికి ఏంటంటే 3 లోటాలు అయింది అంటే కొలుచుకోవాలన్నమాట. ఆ 3 లోటాలకి ఏంటంటే 1/2 లోటా కారం, ఇంకొక 1/2 లోటా సాల్ట్ తీసుకోవాలి. దాని తర్వాత సాల్ట్ ఎలా తీసుకోవాలి, కల్లులుప్పు ఉంటుంది కదా, దాన్ని మిక్సీ పట్టి దాన్ని ఎండలో పెట్టి ఆరిన తర్వాత దాన్ని తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాలన్నింటినీ కూడా కలిపేసుకోవాలి. ఏమేమి కలుపుకుందామో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే 1/2 లోటా ఓకే, 1/2 లోటాకి కారానికి 1/2 లోటా సాల్ట్ తీసుకున్నాం. ఆ సాల్ట్ ఏంటంటే రాక్ సాల్ట్ని ఎండబెట్టింది కదా, కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట, ఉండలుగా. దాన్ని చాలా వరకు అంటే స్మాష్ చేసుకోవాలి మెత్తగా, మళ్ళీ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా దాన్ని మంచిగా స్మాష్ చేసుకోవాలి. దాంట్లో ఏంటంటే ఒక చిన్న గ్లాసు పసుపు తీసుకోవాలన్నమాట. ఈ పసుపు తీసుకొని దీన్ని కూడా మొత్తంగా మిక్స్ చేసుకుంటూ మనం ఆవాలు ఉంటాయి కదా, ఆవాల్ని చక్కగా కడిగి అంటే ఏ రాళ్ళు ఏమీ లేకుండా దాన్ని కడిగి దాన్ని కూడా ఎండలో ఉంచి ఆరబెట్టిన తర్వాత దాన్ని కూడా ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. 1 గ్లాసు ఆవపిండి తీసుకోవాలన్నమాట. అదేవిధంగా మెంతులు, 1 గ్లాస్ ఆవపిండికి 1/2 గ్లాసు మెంతిపిండి అయితే సరిపోతుంది అన్నమాట. అంటే చిన్న గ్లాసు నేను చూస్తున్నారు కదా, ఆ క్వాంటిటీ చిన్న గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట. అసలు నిజంగా పచ్చడి అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని పక్కా కొలతలతో చెప్పేది దానికోసమే. ఇలా చూసారు కదా మెంతిపిండి, మెంతులు కూడా మంచి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకొని దాన్ని ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మొత్తంగా కలుపుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు ఏం చేయాలంటే ఒక చిన్న గ్లాస్ వెల్లుల్లిపాయలు ఏం చేశానంటే తొక్కాను, ఇట్లా మామూలుగా దంచుకోవాలి. ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అంటే నేను ఈ 10 కాయలకి కూడా మొత్తం మీద ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. కొన్నేమో అలా దంచి వేసినవి, ఇంకొన్నేమో ఇలాగా ఒలుచుకున్నవి అనమాట. ఈ మొత్తాన్ని కూడా కారం అంత మిశ్రమంలో కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి, అప్పుడు వీటిని తీసి డైరెక్ట్గా మనం కారంలో వేస్తే మొత్తం ఇప్పుడు ఆయిల్లో తడిచి ఉన్న ముక్కలు కదా, అప్పుడు ఏంటంటే వెంటనే ఆ కారానికి ఇప్పుడు మనం మొత్తం మిశ్రమం కలుపుకున్న దాని మొత్తానికి కూడా చక్కగా ప్రతీది కూడా ముక్కకి అంటుకుంటుంది అనమాట. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత డైరెక్ట్గా కారంలో వేసేసుకున్నాం అనుకోండి, అన్నిట్లో పడతాయి. అదేవిధంగా అన్ని ముక్కలన్నింటినీ కూడా అలాగే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా మొత్తం అన్నిటిని కూడా వేసేసుకొని మొత్తంగా కలిపేసుకున్నాం అనుకోండి, ప్రతి ముక్కకి పడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మొత్తం కలుపుకుందాన్ని ఏం చేయొచ్చు అంటే జాడీ ఉన్న వాళ్ళైతే జాడీలలో పెట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం ప్లాస్టిక్ బాక్సులలో అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎందుకంటే మామూలు స్టీల్ వాటిలో అసలు తీసుకోకూడదు, ఎందుకంటే బెజ్జలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అస్సలు మ్యాక్సిమం కుదిరితే మాత్రం జాడీలనే ప్రిఫర్ చేయండి. నాకేంటంటే జాడీ కోసం చూసాం కానీ నాకు ప్రజెంట్ అందుబాటులో లేదనమాట, కొంచెం దూరం వెళ్ళాలి, అందాక స్టోర్ చేసుకునేటప్పుడు దాంట్లో పెట్టుకోవచ్చులే అన్నట్టుగా నేనేం చేశానంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ ఉందన్నమాట, దాంట్లో తీసేసుకుంటున్నాను మొత్తాన్ని ఇలాగా.
మొత్తం తీసుకున్న ఆవకాయ పచ్చడి మొత్తాన్ని కూడా తీసేసుకున్నా అండి. నిజంగా ఆంధ్ర స్పెషల్ ఆవకాయ అని ఎందుకన్నానంటే నిజంగా అన్ని పచ్చళ్ళు వేరండి. ఈ పచ్చడికి అసలు నిజంగా చెప్పాలంటే దీని స్పెషలే వేరు. ఏ పచ్చడైనా మహా అయితే 1 మంత్ 2 మంత్స్ తింటాం, కానీ ఈ పచ్చడిని మాత్రం సంవత్సరం పాటు ఉంచుకుంటాం కదా, అందుకనే దీనికి స్పెషల్ వేరు అని చెప్పేసి దాని గురించే. ఇప్పుడు ఇలా మొత్తంగా వేసేసుకున్నాం కదా, కొంచెం పైన పొడి పొడిగా ఉన్నట్టు అనిపించింది కదా, ఇదేంటంటే అది మొత్తం కూడా కవర్ అయిపోవడం కోసం మొత్తం ఉన్న ఆయిల్ని, అంటే నేను ఇప్పుడు 10 కాయలకి కూడా లీటర్ ఆయిల్లోంచి ఒక చిన్న గ్లాస్ పక్కన పెట్టేసి మొత్తాన్ని అయితే పోసేస్తున్నానండి. అంటే 10 కాయలే కదా, క్వాంటిటీ చూసాం కదా చిన్న చిన్నవి, లీటర్ అంటే ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక గ్లాస్ పక్కన పెట్టుకున్నాను. అయితే ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత 3 డేస్ తర్వాత చూస్తే మనకేంటంటే ముక్క బాగా పడుతుంది. ఈ 3 డేస్ కూడా ఏం చేయాలంటే రోజుకి ఒకసారి దాన్ని మార్నింగ్ తీసుకొని చక్కగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, చూసారా ఇలా పెట్టేసి పక్క పెట్టుకోవాలి. మళ్ళీ ఒక రోజు ఆగి మళ్ళీ చక్కగా కలుపుకుంటే నిజంగా 3 డేస్ తర్వాత అసలు మంచిగా ఊరిపోయి ఉంటుందండి. ఇలా మంచిగా తయారవుతుందనమాట. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగుంటుంది. ఇలా ఉన్నదాన్ని కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటే కనుక చక్కగా అలాగే ఉంటుందన్నమాట. అంటే అసలు నిజంగా మళ్ళీ కొత్త పచ్చడి పట్టుకున్నప్పుడు ఎంతైతే టేస్ట్ ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకే, ఈ వీడియో అయితే చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.